జూన్ నెలలో వారానికి 2 సినిమాలు లేదంటే 3 మూవీలతో థియేటర్స్ కలకల్లాడిపోతున్నాయట. మేజర్, విక్రమ్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులే కాదు, నాని, రవితేజ కొత్త ప్రయోగాలు, సత్యదేవన్ కో చేసిన సాహసాలు వచ్చే నెలలో వారానికి 2 రాబోతున్నాయి. దుమ్ము దులపబోతున్నాయి. 4 వారాలకు 6 సినిమాల జోరుతో వచ్చే నెల వసూళ్ల వాయింపు ఓ రేంజ్ లో ఉండేలా ఉంది. ముందుగా మేజర్, విక్రమ్ మూవీస్ మధ్య పోటీతో సౌత్ నుంచి నార్త్ వరకు పాన్ ఇండియా మూవీస్ మత్తి పోగొట్టబోతున్నాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా వస్తున్న మేజర్ మూవీ ఎంతగా జనాల్ని ఆకర్షిస్తుందో అంతగా విక్రమ్ కూడా ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించేలా ఉంది. 2 సినిమాల ట్రైలర్స్ అంతగా మార్కెట్ లో అంచనాల్ని పెంచేస్తాయి. ఇక కమల్ మూవీ అయితే సౌత్ తో పాటు నార్త్ ని కూడా కుదిపేసేలా ఉంది. నేచురల్ స్టార్ నాని మూవీ అంటే సుందరానికి కూడా జూన్ లోనే రాబోతోంది. జూన్ 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోందట ఈ సినిమా. మాస్ మహారాజా రవితేజ ఖిలాడి తర్వాత చేసిన మూవీ రామారావు ఆన్ డ్యూటీ పూర్తిగా క్లాస్ జానర్ లో మాస్ మతిపోగొట్టేందుకు రవితేజ రెడీ అయ్యాడు. జూన్ 17న వరల్డ్ వైడ్ గా సందడి చేయబోతున్నాడు. సత్యదేవ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ గాడ్సే. ఈ సినిమా జూన్ 17న రాబోతోంది. రవితేజ మూవీ రామారావు ఆన్ డ్యూటీతో సత్యదేవ్ పోటీ పడబోతున్నాడు. ఇక 1 వీక్ గ్యాప్ లో సమ్మతమే సినిమా రాబోతోంది. ఇలా జూన్ లో 4 వారాల్లో 6 సినిమాలతో బాక్స్ ఆఫీస్ లో సందడి పెరగబోతోంది.